హలో నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలను విశ్లేషిద్దాం. ముందుగా 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో రిలయన్స్ డేటా సెంటర్‌కు 19,000 కోట్ల రాయితీలట. ఇంకోటి బీపీసీఎల్‌కు భారీగా ప్రోత్సాహకాలు. ఈ 2 వార్తలు అంటే 2 సంస్థలకి, 2 పెట్టుబడిదారీ సంస్థలకి రిలయన్స్ అంటే పెట్టుబడిదారే, పారిశ్రామికవేత్త. ప్రైవేటు పారిశ్రామికవేత్తకి 19,000 కోట్ల రాయితీలు. ఇప్పటికే భూములిచ్చారు. ఆ రైతులకు సంబంధించిన వార్త ఇచ్చారు. 853 ఎకరాలు 25% సబ్సిడీతో కేటాయింపు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పూర్తిగా మినహాయింపు, 20 ఏళ్ల పాటు గ్యారంటీతో కూడిన నీటి సరఫరా, విద్యుత్ సుంకంపై 15 ఏళ్ల పాటు 100% రాయితీ, ఉత్తర్వులు జారీ చేసిన ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్. ఇదనమాట. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్లా ఉందంటే కార్పొరేట్లకేం కానుకలు, కర్షకులకేం కన్నీళ్ళు అన్నట్లుంది. రైతుల భూములు తీసుకొని కార్పొరేట్ కంపెనీలకి ఇస్తారు. అదే రైతుల భూములు తీసుకున్న కార్పొరేట్ కంపెనీలకు మళ్ళీ రాయితీలు కూడా ఇస్తారు. రైతుకి ఏమైనా రాయితీ ఇస్తారంటే ఉత్తరాలు రాస్తారు కేంద్రానికి. పొగాకు రైతుకి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో, ధర లేదు. ఏమంటే ఉత్తరం రాస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరైనా ప్రతిపక్ష నాయకులు ఏదన్నా బాగా మీడియాలో దాని గురించి వస్తే ఒక ఉత్తరం రాసి చేతులు దులుపుకుంటారు. అదే ప్రైవేట్ కంపెనీలకి, పెట్టుబడిదారులకి, కార్పొరేట్‌లకి ఇవ్వాలంటే రాయితీలు 19,000 కోట్ల రాయితీలు, 853 ఎకరాల భూమిని 25% సబ్సిడీతోని, 100% కరెంట్ ఛార్జీలు, 100% ట్యాక్సులు, నీళ్లు ఉచితంగా 16 సంవత్సరాల పాటు ఇచ్చే ఖరారుతోని. అదే ఒక పేదోడు ఒక 100 గజాలు స్థలం కావాలి సార్, నాకు గూడు లేదు, ఇల్లు లేదంటే 1,00,000 నిబంధనలు అడ్డొస్తాయి. లేదా ఒక రైతొచ్చి సార్ నాకు భూమి పట్టాదారు పాస్ పుస్తకం కాలేదు, కన్వర్షన్ చేయండి అంటే చెయ్యరు. లేదా ఒక రైతుకు సంబంధించి ఏదైనా లోన్ కావాలంటే 1,00,000 నిబంధనలు. ఇప్పుడు మనం చూస్తున్నాం. రైతులు మొక్కజొన్న రైతులు, వడ్ల రైతులు, పొగాకు రైతులు, ఆక్వా రైతులు, అంతకుముందు చీనీ రైతులు, తోతాపురి మామిడి రైతులు, మిర్చి రైతులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. ధర లేక, కొనేవాళ్ళు లేక. ఆ ఇబ్బంది పడుతున్న సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్‌కి రావటం, ఆనుంచి అనేక పొదిలి ఇట్లాంటి ఆహ్, ఆహ్, వాళ్ళు పర్యటనలు చేయటం, రైతులను పరామర్శించిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లెటర్ రాశారు. ఆ లెటర్ ఎటు పోయిందో తెలవదు. దానివల్ల ఫలితం ఏమొచ్చిందో తెలవదు. ఈ రోజు కూడా రైతులు, కర్షకులు అదే కన్నీళ్లు, అదే కష్టాలు. అదే కర్షకుల దగ్గర తీసుకొని భూములను తీసిపోయి కార్పొరేట్ కంపెనీలకి ఇస్తారు. మళ్ళా వాళ్ళకే ప్రోత్సాహకాలు, వాళ్ళకి రాయితీలు. ఇదెక్కడి పరిపాలన? దీన్ని ఎట్లా ప్రజాపాలన అంటారు, ప్రజాస్వామ్య పాలన అంటారు. ఈరోజు మొత్తం రాష్ట్రంలో అదే జరుగుతుంది. దాదాపు 18, 19 నెలల కాలం నుంచి కేబినెట్ సమావేశం ఉందంటే కార్పొరేట్‌లకు కానుకలు. కేబినెట్ సమావేశం ఉందంటే కర్షకుల నుంచి భూములు ఎట్లా తీసుకోవాలి, రైతుల నుంచి భూములు ఎట్లా గుంజుకోవాలి, సమీకరణ, సేకరణ అని ముద్దు పేరు పెట్టి చెప్తారు. ఇది రిలయన్స్‌కి సంబంధించి. బీపీసీఎల్‌కైతే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు పూర్తిగా మినహాయింపు. కేంద్ర ప్రభుత్వ సంస్థకు 147.33 కోట్లకు పైగా లబ్ధి. తాజాగా 6,042 ఎకరాల బదిలీకి సవరణ ఉత్తర్వులు. వేల ఎకరాలే, వందలు, వేల ఎకరాలే ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీలకి, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకి, మొత్తానికి పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారుల కోసం ప్రభుత్వం పనిచేస్తున్నట్టుంది. ఇక్కడ ప్రజల కోసం పనిచేస్తున్నట్లేదు. ఓట్లేసి గెలిపించి కుర్చీలో కూర్చోబెట్టిన ప్రజల భూములు గుంజుకుంటారు. వాళ్ళ ఆస్తులు గుంజుకుంటారు. అది దేశపోయి ఎక్కడ ఉన్న పారిశ్రామికవేత్తల పెట్టుబడిదారులకు ఇచ్చి, దానికి ముద్దు పేరు నేను పెట్టుబడి తెచ్చినా అంటే నేను పెట్టుబడి తెచ్చినా. ఏంటి తెస్తే? ఎవరికి ఉపయోగం? వ్యాపారం చేసుకోవటానికి వచ్చే వ్యాపారవేత్తలకి, పెట్టుబడిదారులకి పూర్తిగా రాయితీలిస్తూ, ఇక్కడ మన రాష్ట్రంలో పుట్టి పెరిగి, మన రాష్ట్రం కోసమే జీవిస్తూ, మన రాష్ట్రంకి ట్యాక్సులు కట్టే రైతులు, పేదలు, అన్నదాతలకి నోట్ల మట్టి కొట్టే పని చేస్తున్నారు అనేది ఈరోజు రైతులు మాట్లాడుకున్నారు. మళ్ళీ ఒక గండం వచ్చిందట. రిలయన్స్ డేటా సెంటర్‌కి అయితే 19,000 కోట్లు ఆహ్, రాయితీ ఇచ్చినట్టు ఒక వార్తని ఇచ్చారు. రైట్. ఇది 'ఆంధ్రజ్యోతి'కి సంబంధించి. హ్మ్. రైట్. ప్రక్షాళనకు వేళయిందా? నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం. కేబినెట్ సహా స్వతంత్ర మంత్రులు, సహాయ మంత్రులు అందరిని పిలిచారట. ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం. ఈ కేబినెట్ సమావేశంలో రేపు జూన్ 9కి అనుకుంటా 2 సంవత్సరాలు పూర్తయితుంది. మోడీ గారు ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసి, ఈ మంత్రివర్గం, ఇప్పుడున్న మంత్రివర్గ కూర్పులో కొన్ని సవరణలు చేసి, కొత్త వాళ్ళని తీసుకోవడం, పాత వాళ్ళని తొలగించడం, వాళ్ళకి పార్టీ పదవులు ఇయటం, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇయన్నీ చూసే కార్యక్రమం ఉందట. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా కీలకమైన పరిణామాలు
చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఎపిసోడు, ఆళ్ళ కొడుకుకి సంబంధించి ఇష్యూ ఇదంతా జరిగింది. ఆయన తీసేస్తారు. ఆయన ప్లేస్‌లో కొత్త ఇంకొక బీసీ నేతను తీసుకుంటారని ఒక చర్చ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే అమిత్ షాని పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నాదెండ్ల మనోహరు ఇద్దరు కలిసిన సందర్భంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో వేయాలి అని జనసేన పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు సార్ అని ఒక ప్రపోజల్ పెట్టారట. ఆయన క్లాస్ పీకిండు అని. ఆ క్లాస్ పీకే దాంట్లో జగన్మోహన్ రెడ్డిని జైల్లో ఏయటం ఏంటి? మీరేం మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మీరు రాజకీయాలు చేస్తే చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో 2 రకాల ఫ్రెండ్స్ ఉంటారు. ఇన్‌స్టంట్ ఫ్రెండ్స్ ఉంటారు. శాశ్వతమైన ఫ్రెండ్స్ ఉంటారు. పర్మనెంట్ ఫ్రెండ్స్. చంద్రబాబు నాయుడు గారు ఇన్‌స్టంట్ ఫ్రెండ్ లాంటివాడు. జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతమైన ఫ్రెండ్ లాంటోడు. కాబట్టి దాన్ని బట్టి మీరు రాజకీయాలు చేయాలి. మీ స్టాండ్‌ని మార్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారంటే ఒకవేళ ఏదన్నా ఈర్ష్యో, ద్వేషమో, కక్షో ఉండొచ్చు. మీకెందుకుండాలి? మనకెందుకుండాలి? అవసరం లేదు. అటువంటియి అని జెప్పి ఆయన కుండ బద్దలు కొట్టి చెప్పిండట. అంటే చంద్రబాబుని అండ్ జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని పోల్చి విశ్వాసం విషయంలో, నమ్మకం విషయంలో, ఫ్రెండ్‌షిప్ విషయంలో ఎవరు నమ్మకస్తులు అనే విషయాన్ని క్లారిటీ జేసిండు. ఆ క్లారిటీ చేసిన సందర్భంలో రేపు జరిగే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఇక్కడున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇద్దరు క్యాబినెట్ మంత్రులున్నారు. వాళ్ళతో పాటు ఇంకొకరికేమన్నా ఇచ్చే అవకాశం ఉందా? మరి నమ్మకస్తుడా? కాదా? ఇన్‌స్టంట్ ఫ్రెండ్ గాబట్టి. లేదా అమిత్ షా మాటల్ని వీళ్ళు కన్సిడర్ చేస్తూ పవన్ కళ్యాణ్, మనోహర్ గారు వాళ్ళ కోర్ కమిటీలో అమిత్ షా గారు ఎటు చెప్పారు, ఈ లైన్‌లో మనం నడవాలి అమిత్ షా లైన్‌లో అని చెప్పారు కాబట్టి, జనసేన నుంచి ఒక ఎంపీని క్యాబినెట్‌లోకి తీసుకుంటారా? జనసేన నుంచి ఎంపీని తీసుకొని తెలుగుదేశం పార్టీకి ఇంకొక ఎంపీని మంత్రివర్గంలోకి తీసుకొని, తెలుగుదేశం పార్టీకి మంత్రివర్గంలో చోటు లేదు అంటే, ఇప్పుడున్న ఇద్దరే ఉంటే, రాబోయే రాజకీయాలు, రాబోయే కూటమి భవిష్యత్తు ఏందనేది స్పష్టంగా అర్థమైంది. అసలు అమిత్ షా వ్యాఖ్యలను బట్టే కూటమి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు, కూటమి పార్టీల ఐక్యత ఏందో స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే అమిత్ షా క్లాస్ పీకిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన స్టాండ్ చేంజ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. గతంలో పదే పదే 15 సంవత్సరాలు కూటమి ఉంటది. కలిసే ఉంటాం, చంద్రబాబే ముఖ్యమంత్రి. కలిసే ఉంటాం, చంద్రబాబే ముఖ్యమంత్రి. ఎవరు మనల్ని నిలదీయలేరని చెప్పేది. ఈ మధ్యలో చెప్పట్లే. ఈ మధ్యలో అనేక విషయాల్లో తెలుగుదేశం పార్టీ చేస్తున్న విషయాలలో అంటే తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న వ్యవహారాలలో ఆయన ఎక్కడ ఏలు పెట్టట్లే. అంతకుముందు దూకుడుగా ఉండేది. ఇప్పుడు కొంచెం తగ్గించినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఈ పరిణామం అమిత్ షా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్‌తోని చెప్పిన వ్యాఖ్యల మాటల పరిణామం రేపు ఈ కేంద్ర క్యాబినెట్ విస్తరణలో చూపిస్తారా అనేది మనం చూస్తే అర్థమవుతది. ఇది ఒక వార్త అయితే నెక్స్ట్ ప్రజాశక్తి చూద్దాం. రైట్. ఆ! అమ్మో రాజధానిలోన మా గ్రామాన్ని మినహాయించండి. ఉండవల్లి రైతుల ఆందోళన గుంటూరు కలెక్టర్‌కు వినతి బలవంతపు భూసేకరణ నిలిపివేయాలని విపక్షాలు ఇప్పటికే చెప్తున్నాయి. అమ్మో రాజధానిలో మా మా ఊరొద్దు, మా పొలాలొద్దు, తీసేయండి అని అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు, ఆ గ్రామాల రైతులు ఈరోజు ప్రభుత్వం చుట్టూ, కలెక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. అమరావతి అంతర్జాతీయ స్థాయి రాజధాని అయిద్ది, విశ్వనగరం అయిద్ది. చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరం చేస్తా. దేశంలో నంబర్ 1 రాజధాని చేస్తానని ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే, అక్కడ అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు మాకేం వద్దు, ఈ అమరావతి వద్దు, విశ్వనగరం వద్దు, ప్రపంచ స్థాయి రాజధాని వద్దు మాకు. మా భూములు మాకుంచండి చాలు. మీ 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 అమరావతి ప్రపంచ స్థాయియా? లేదంటే రాష్ట్ర స్థాయియా? దేశ స్థాయి రాజధానో చూసినాం 2014, 19 మధ్యలో. దాని తర్వాత ఏం జరిగిందో చూసినాం. ఈరోజు మళ్ళా మీరు అధికారంలోకి వచ్చి 20 నెలలైంది. ఏం జరుగుతుందో చూస్తున్నాం. భూములు తీసుకున్నంత స్పీడ్‌గా అభివృద్ధి లేదు. భూములు తీసుకున్నంత స్పీడ్‌గా మీరు ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదు. రెట్టింపుల ప్లాట్ల విషయంలో గానీ, కౌలు విషయంలో గానీ, మిగతా విషయాల్లో. కాబట్టి అవసరం లేదు. ఈరోజు అమరావతి కోసం మొదటి విడతలో భూములిచ్చిన అంటే 54,000 ఎకరాలకు పైగా భూములిచ్చిన రైతులు సీఆర్‌డీఏ కార్యాలయాలకి వాళ్ళ కాళ్ళ చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నారు. వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని పనులు చేస్తున్నారు సీఆర్‌డీఏల అధికారులు. అమరావతి కోసం భూములియటం ఏంటి? త్యాగం చేయటం ఏంటి? ఆ త్యాగం చేసిన రైతుల దగ్గర లంచాలు తీసుకొని పనిచేసే పరిస్థితి ఏంటి? ఆ రైతులకు రెడెంబుల్ ప్లాట్లు ఇచ్చే విషయంలో మడుగులల్లో, వాగులల్లో, వర్రెలల్లో ఇట్లా ఇచ్చే కార్యక్రమం ఏంటి? ఎట్ ద సేమ్ టైమ్ అట్లనే తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉండే అనుచరులు, వాళ్ళ నాయకులకు దగ్గరగా ఉండే అనుచరులకు సంబంధించిన భూముల విషయంలో రెటెనబుల్ ప్లాట్లు, కార్నర్ బిట్లు, కమర్షియల్ బిట్లు ఎట్లా వస్తున్నాయి? వాళ్ళ కేటాయింపులేమో
అట్లా ఉంటాయి. మాకు కేటాయింపులు ఇట్లా ఉంటాయి. ఇదంతా వివక్షతో కూడిన వ్యవహారం లెక్క కనిపిస్తుంది. ఇది అమరావతి కేవలం రాజధాని కోసమేనా? దీని వెనక ఇంకొక ఎజెండా ఏమైనా ఉందా? భూములు కొనుక్కోవటం, అమ్ముకోవటం, రియల్ ఎస్టేట్ అనే ఒక చర్చ రైతుల్లో జరుగుతుంది. దాంట్లో భాగంగానే గుంటూరు జిల్లా కలెక్టర్‌ని కలిశారట. కలిసి మాకేమొద్దు, ఈ అమరావతి వద్దు, రాజధాని వద్దు. రాజధానిలో మా ఊరు ఉండాల్సిన అవసరం లేదని వాళ్ళు విన్నపం చేస్తున్నారు. అవసరమైతే లీగల్ ఫైట్ చేస్తా అన్నారు. ఈ ఉండవల్లి ఎక్కడ ఉంది అంటే నారా లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ మంగళగిరి. వారు మాట్లాడట్లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. మా ఎమ్మెల్యే నారా లోకేష్ గారు నోరిప్పట్లేదని. మొత్తం మీద రాజధాని ప్రాంతంలో, అమరావతి ప్రాంతంలో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్టు అనిపిస్తుంది. భూసేకరణ రెండో దశ పైన. మొదటి దశ వరకు ఏదో కోఆపరేట్ చేశారు. దాంతోని రాజధాని నిర్మించొచ్చు. నిర్మించి చూపించలేదు. ఇప్పుడు నిర్మించొచ్చు కూడా. అది వదిలేసి మళ్ళా రెండో దశ, మూడో దశ అనే కార్యక్రమం ఇప్పుడు పెట్టారు. అప్పటినుంచే రైతుల్లో ఒక రకమైన అసంతృప్తి, నిరసన వ్యక్తమైతుంది. దీనిపైన పవన్ కళ్యాణ్ కూడా గతంలో చెప్పిండు. మళ్ళీ మళ్ళీ దశల వారీగా ఈ భూ సమీకరణ అయింది. ఇప్పటికే సమీకరించిన భూమిపైనే మనం కరెక్ట్‌గా అభివృద్ధి చేయలేదు. మళ్ళీ సమీకరణ అయిందని ఆయన ఏదో ఒక్కసారి అని వదిలేసిండు. ఇక దాని తర్వాత మాట్లాడితే ఇప్పుడు రైతులే "అమ్మో! రాజధానిలో మాకు వద్దురా నాయనా" అని చెప్పి "వద్దే వద్దు మాకు. అక్కడ ఆ రాజధాని ప్రాంతంలో మా ఊరు ఉండాల్సిన అవసరం లా. సీఆర్‌డీలో నోటిఫై కావాల్సిన అవసరం లేదు. మాకు వద్దే వద్దు రాజధాని" అని వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ప్రచారం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వానికి ఉండవెల్లి గ్రామ రైతులు గట్టి షాక్ ఇచ్చారు. ఇప్పటికే తొలి విడతలో సుమారు 55,000 ఎకరాల భూములను రాజధాని నిర్మాణం పేరుతో సమీకరించిన ప్రభుత్వం ఇప్పుడు మరో 50,000 ఎకరాలను దశల వారీగా భూ సమీకరణ చేయడానికి ప్రణాళికలు రూపొందించింది. ఈ క్రమంలో ఇప్పటికే అనేక గ్రామాల్లో భూ సమీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. కొంతమంది రైతులు ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి భూములు ఇచ్చేందుకు ముందుకొస్తుండగా, ఉండవేల రైతులు మాత్రం అమరావతి ల్యాండ్ పూలింగ్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రభుత్వ నిర్ణయాలను కట్టుదిట్టంగా ప్రతిఘటిస్తున్నారు. భూ సమీకరణ గాని తమ గ్రామాల్లో చేపట్టడానికి వీల్లేదని గ్రామస్తులు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. రైతులంతా సంఘటితమై ల్యాండ్ పూలింగ్ పరిధి నుంచి ఉండవల్లి గ్రామాన్ని పూర్తిగా మినహాయించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. అంతకుముందు భారీగా నిరసన ర్యాలీ కూడా చేపట్టారు. ఇది ఒక ఉండవల్లితోనే ఆగిద్దా? మొత్తం చుట్టేస్తదా? అనేది మనం భవిష్యత్తులో చూడాలి. ఇప్పటికే కుతకుతలాడుతుందట. అంటే అమరావతి ప్రాంత గ్రామాలలో ఈ భూ సమీకరణ పైన అది ఎప్పుడు బ్లాస్ట్ అయిద్దో తెలవదు. రైట్. బాదుడే బాదుడు ధరల కొండెక్కి బతుకు బరువెక్కింది. విలవిల్లాడుతున్న సామాన్యుడు నిత్యావసర సరుకులు డీజిల్ ధరల పెంపు ప్రభావం అని చెప్పి వంట గ్యాస్ సంక్షోభం తీవ్రంగా ఉంది అని చెప్పి సాక్షి పేపర్ ఒక వార్త ఇచ్చింది. బాదుడే బాదుడు పైన. ఇదే అంశం పైన ప్రజాశక్తి కూడా ఇచ్చింది. ప్రజాశక్తి ఏమిచ్చిందంటే డబుల్ ఇంజిన్ సర్కార్‌లో డబుల్ బాదుడు అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉంటారు. డబుల్ ఇంజిన్ సర్కారు బుల్లెట్ స్పీడ్ వేగంతోనే అభివృద్ధి చేస్తున్నాం. వికాసం వైపు తీసుకెళ్తున్నాం. వికసిత్ ఆంధ్ర, వికసిత్ భారత్ అని చెప్తా ఉంటారు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళ పొదుపు మంత్రాలు, పొదుపు నీతి ప్రవచనాలు ఇప్పుడు మొదలైనయి. ఎందుకు మొదలైనయి? పెట్రోలు, డీజిల్ ధరలు పెంచాల. ఆ పెంచటం కోసం నీతి ప్రవచనాలు చెప్తా ఉన్నారని ప్రజల్లో ఇప్పటికే చర్చ. ఈ డీజిలు, పెట్రోలు, ఈ చమురు ధరలు పెరగటం వల్ల సామాన్యుల జీవితాలు కుదేలైపోతున్నాయని చెప్పి ఒక వార్తని సాక్షి పేపర్ ఇస్తే వీళ్ళేమో డబుల్ ఇంజిన్ సర్కార్‌లో డబుల్ బాదుడు. రాష్ట్రం పెట్రోల్ ఛార్జీల్లో సగం పన్నులేవని మత్స్యకారుల విషయంలో సీఎం ప్రకటన మోసపూరితంగా ఉంది అని కూడా చెప్పారు. మత్స్యకారుల విషయంలో కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు వేట మనదే, సముద్రం మనదే, సముద్ర సంపద మనదే, బోటు మనదే అని చెప్పిండు. ఆ బోటు మనదే, వేట మనదే అని ప్రాస పెట్టిండు. ఆ బోటు మంది కాదు, తమిళనాడోళ్ళు నుంచి బలవంతంగా గుంజాపోతుండ్రని పదే పదే దాడి చేస్తుండ్రని చెప్పి మొరబెట్టుకున్నా ఎవడు స్పందించలే. మొరబెట్టుకుంటూ స్పందించకపోతే వాళ్ళకి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ దాని నుంచి కూడా తమిళనాడు జాలర్లను రక్షించారు మన దగ్గర ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కొంతమంది అనేది ఆరోపణ. దానిపైన కూడా విమర్శించిండు. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్‌లో డబుల్ బాదుడని వీళ్ళిస్తే సాక్షిలోనేమో సామాన్యుడి పరిస్థితి బాదుడే బాదుడు ధరల కొండెక్కి బతుకులు బరువెక్కిని విలవిల్లాడుతున్న సామాన్యుడని ఒక వార్తనిచ్చింది. బాబు సర్కార్ ఘోర వైఫల్యం బట్టబయలైంది. గ్రామీణ ప్రాంతాల్లో 3 వారాలకు పైగా ఆలస్యం. ఏజెన్సీల చేతివాటంతో సిలిండర్లు పక్కదారి పడుతున్నాయట. ఇది ఇంకా ఇప్పుడే గాదు. ఇంకా భవిష్యత్తులో చాలా తీవ్రమైన ప్రభావం పడిద్ది నిత్యావసర వస్తువుల పైన. రూ. 4 పెరిగింది లీటర్ డీజిల్, పెట్రోల్ పైన. ఈ రూ. 4తోని ఆగిద్దా? ఇంకా రూ. 25, రూ. 25 వరకు చమురు కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయట పెంచాలని. ప్రభుత్వం రూ. 12 పెంచాలని డెసిషన్ తీసుకుంది అంటున్నారు. అనఫిషియల్‌గా తెలుస్తుంది.
రూ. 12 వరకు డీజిల్ పైన, పెట్రోల్ పైన లీటర్‌కి పెంచడానికి దశల వారీగా ప్రభుత్వం సిద్ధమైందని. లేదు లేదు 12 చాలదు రూ. 25 పెంచాలని చమురు కంపెనీలు చెప్తున్నాయట. అటు 12 పెంచినా, 25 పెంచినా ఈ ప్రభావం రేపు మొత్తం సమాజం మీద పడిద్ది. రాష్ట్రం మీద, కేంద్ర ప్రభుత్వం మీద, ప్రజల మీద ప్రధానంగా. నిత్యావసర వస్తువులు పెరుగుతాయి, కూరగాయల ధరలు పెరుగుతాయి, ఆయిల్ ధరలు పెరుగుతాయి, మిగతా ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు పెరుగుతాయి. దీని ప్రభావం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటది. అసలే రాబోయే సంవత్సరంలో ఎలినో ప్రభావంతోని వర్షాలు పడవు. రైతాంగం పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటదని ఇప్పటికే విశ్లేషణలొస్తున్నాయి. దానికి తోడు ఇది ఒక బండ మీదేశారు. పదే పదే డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు, ఇటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏం చేయాలి ఇటువంటి సందర్భంలో, ఇట్లాంటి క్లిష్ట పరిస్థితులలో? చమురు కంపెనీలు ఒకవేళ నిజంగానే పెంచినయి ధర రూ. 3, రూ. 4 అనుకో. ఆ మూడో, 4 మందం మనం వ్యాట్‌లో తగ్గించుకుంటే తప్ప, మన ప్రజల కోసం వ్యాట్‌ని ఒక రూ. 3, 4 తగ్గిస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ తట్టుకోలేదా? డబుల్ ఇంజిన్ సర్కారు రిలయన్స్ డేటా సెంటర్‌కి రూ. 19,000 కోట్ల రాయితీలిస్తాయి. ఇంకో దానికి రాయితీలిస్తాయి. కార్పొరేట్ కంపెనీలకు రాయితీలిస్తాయి. హుషారుగా ఇస్తాయి. ఉరికురికిపోయి ఇస్తున్నారు. ఏం పేద ప్రజలకు సంబంధించి నిత్యావసర వస్తువులపైన, వాళ్ళ జీవితాల పైన ప్రభావం పడే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే, ఆ రూ. 3, 4 మందం ఎంత పెరిగితే అంత మందం వ్యాట్ తగ్గిస్తే రిలీఫ్ అయితారు కదా! లేదు లేదు అక్కడ తగ్గించం. మేము అదే ప్రైవేట్ కంపెనీలకు పెట్టుబడిదారులకు ఇవ్వాలంటే ఇస్తాం. ఇదా డబుల్ ఇంజిన్ సర్కార్? ఏమిటికి డబుల్ ఇంజిన్ సర్కార్? దేనికోసం? ప్రజలకి, రాష్ట్రానికి ఉపయోగపడినప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేంది, ఊడితేంది. దాని పేరు డబుల్ ఇంజిన్ ఎట్లా అంటారు? ఇది ఒక వార్త. రైట్. అధికారంలోకి రాగానే రాజధానిలో ప్రకాశం పంతుల స్మృతివనం, శాసనసభ ప్రాంగణంలో విగ్రహం ఏర్పాటు చేస్తాం. బ్రాహ్మణ సంఘం విజ్ఞప్తిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ. ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అని చెప్పి అధికారంలోకి రాగానే రాజధానిలో ప్రకాశం పంతులు స్మృతివనం. ఏ రాజధాని? మావిగాన, అమరావతి? ఏ రాజధానిలో పెడతారు? ఇది పెద్ద ఆంధ్రప్రదేశ్ ప్రజలు, 5 కోట్ల మంది ప్రజల అదృష్టమా, దురదృష్టమా తెలవదు గానీ, ఇది ఒక రకంగా దురదృష్టమే అనిపిస్తుంది. రాష్ట్రం చీలిన దగ్గర నుంచి ఈ రోజు వరకు. రాష్ట్రానికి రాజధాని విషయంలో గందరగోళం, అయోమయం, ఆందోళన. ఎక్కడ రాజధాని తెలదు. ఒక నాయకుడొస్తే ఇక్కడ అంటాడు, ఇంకో నాయకుడొస్తే ఇంకో దగ్గర అంటాడు. ఒక ప్రశ్నార్థకం అయిపోయింది రాజధాని ఈ రోజు రాష్ట్రానికి. ఒకవైపు అమరావతికి చట్టబద్ధత పార్లమెంట్‌లో కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ ఒక ఎపిసోడ్ మొదలుపెడితే, ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి అది కాదు మావిగాను కావాలంటాడు. ఆ మావిగాని పైన చర్చలు, చర్చోపచర్చలు, మీడియాలో, టీవీలలో డిబేట్‌లయినాయి. ఇప్పుడు అమరావతి రాజధానిని, దానికి చట్టబద్ధత ఉంది, ఎవరు కదిలించలేరని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి ఎవరు కదిలించలేని ఈ చట్టబద్ధతను 2014, 19లో ఎందుకు తేలేదు? నిజంగానే ఎవరు కదిలించలేనిదైతే అసలు ఇప్పుడు తెచ్చిన చట్టబద్ధత నిజమైన చట్టబద్ధతేనా? ఎవరు కదిలించలేరా? మళ్ళీ అటువంటిదే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి సవరిస్తే సవరించొచ్చా? ఇంకో దగ్గర రాజధానిని కూడా పెట్టుకోవచ్చా? ఇటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కదా! అసలు ఏది గ్యారంటీ? ఏది నికరం? రాజధాని ఎక్కడ? అనే ఒక అగమ్యగోచరమైన పరిస్థితి ఇటు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ వాళ్ళ రాజకీయ క్రీడలో బలైపోతున్న రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి గారు మావిగాన అంటాడు. మరి ఆ రాజధానిలో పెడతాడేమో, ప్రకాశం పంతులు గారి విగ్రహం పెడతాడట. దాంట్లో పాటు అసెంబ్లీలో కూడా పెడతాడట. అధికారంలోకి వచ్చాక అది మావిగానలోనో, అమరావతిలోనో చెప్పలే. రాజధానిలో అన్నాడు. రైట్. ఇది సాక్షికి సంబంధించి ఆంధ్రప్రభ. ఆ! డ్రాపౌట్స్‌పై దృష్టి పెట్టండి. 100% ఎన్రోల్‌మెంట్ ఉండాలి. దేశానికి ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్, ప్రభుత్వ పాఠశాల పిల్లలను సొంత బిడ్డల్లాగా భావించాలి. కనీసం మౌలిక సదుపాయాల కోసం స్టార్ రేటింగు డీఈఓలు, ఏపీసీలుతో సమీక్షలో విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తల్లిదండ్రుల్లో నమ్మకం కల్పించాలి అని చెప్తుండు నారా లోకేష్ గారు. ప్రభుత్వ స్కూళ్ళను మెరుగ్గా తీర్చిదిద్దాలి. ప్రతి విద్యార్థిని ట్రాక్ చేయాలి. బాల్య వివాహాల పట్ల అప్రమత్తంగా అవసరం. డీఈఓలు, ఏపీసీలతో మంత్రి లోకేష్ దిశానిర్దేశం అని చెప్పి ఒక వార్త ఇచ్చారు. దేశానికి ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ ఉండాలట. దాంతో పాటు ఏం చెప్తుండు? ప్రభుత్వ పాఠశాల పిల్లలను సొంత బిడ్డల్లాగా భావించాలంట. ఇంకోటి ఏం చెప్తుండు? ప్రభుత్వ స్కూళ్ళ పైన తల్లిదండ్రుల్లో నమ్మకం కల్పించాలంట. శభాష్! తప్పులేదు. కానీ ఇది మాటలకు పరిమితం కావద్దు. ప్రభుత్వ స్కూళ్ళ పైన తల్లిదండ్రులకు నమ్మకం కల్పించాలంటే, ఆ శాఖను వ్యవహరిస్తున్న నారా లోకేష్ గారి కుమారుడు కూడా ప్రభుత్వ స్కూల్‌లో చదవాల. ఈ రాష్ట్రానికి మంత్రులుగా, డిప్యూటీ సీఎంలుగా
లేదా ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్న వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యుల పిల్లలు కూడా ప్రభుత్వ స్కూల్‌లో ఉంటే నమ్మకం వస్తది ఆటోమేటిక్‌గా. ఆటోమేటిక్‌గా వస్తది. దాంట్లో ఇగ ఎవరు ఆపినా ఆగదు. అది చేయండి ఫస్ట్. డీఈఓలకు, మీరు ఎంఈఓలకో, ఇంకో ఏపీసీలకో చెప్పటం కాదు. మీరు పాటించండి. మీ దగ్గర నుంచే మొదలుపెట్టండి. మీ బాబు దేవాంశి ఉన్నాడు కదా! ఏదన్నా ఒక ప్రభుత్వ స్కూల్ మంచిది చూసేయండి కాపోతే. దాంట్లోనే మీరు సెలెక్ట్ చేసుకొని, ఒక ప్రభుత్వ స్కూల్‌లో ఏసి, ఇగో చూసినవా మా బాబుని ప్రభుత్వ స్కూల్‌లో ఏసినా. ప్రభుత్వ స్కూల్‌కి మా బాబుని పంపిస్తన్నా. పేద పిల్లలు ఎట్లయితే సైకిల్ మీద నడుచుకుంటూ ఎళ్తారో అట్లే పంపిస్తన్నా. ఆ ప్రభుత్వ స్కూల్‌లో మధ్యాహ్న భోజనం తింటాడు మా బాబు. ప్రభుత్వ స్కూల్‌లో ఇచ్చే విద్యా కానుకో, విద్యా దీవెన తీసుకుంటుండు అని చెప్పండి. అప్పుడు నమ్మకం కలిగిద్ది. తప్ప ఉత్తుత్త మాటలు చెప్పి రివ్యూలు చేసి మళ్ళా మీ బాబుని తెచ్చిపోయి ఏదో ఇంటర్నేషనల్ కార్పొరేట్ స్కూల్‌లో పెడితే ఎట్లా నమ్మాలి తల్లిదండ్రులు? ఎందుకు నమ్మాలి? ఇది గదా! ఆదర్శంగా నిలబడండి సార్. మీరు రాజకీయాలు ప్రజల కోసం కాదు చేసేది. ప్రజల కోసం మీ జీవితాలున్నాయి అంటున్నారు గదా! అటువంటి ప్రజల కోసం జీవితాలున్నప్పుడు ప్రజల ఆ తల్లిదండ్రులు చదివే పిల్లలు, పేద తల్లిదండ్రుల పిల్లల్ని ఎక్కడ చదివిస్తారో అక్కడ చదివించండి. నమ్మకాన్ని కల్పించండి. మీ దగ్గర నుంచి పునాదేయండి. ఇక వారేం చెబుతున్నారంటే దేశానికి ఆదర్శంగా ఉండాలట. ప్రభుత్వ పాఠశాల పిల్లలను సొంత బిడ్డల్లాగా చూడాలట. చూడండి. మీరు గూడా ఒక విద్యాశాఖ మంత్రిగా ప్రభుత్వ పాఠశాలని సొంత పాఠశాలలాగా భావించండి. మనయి. మన ప్రభుత్వం నడిపే పాఠశాల మన పిల్లలు అందులో చదవాలి అని చెప్పి దేవాంశు గారిని పంపించండి. అప్పుడు సొంత పిల్లల్లాగా మిగతా వాళ్ళు కూడా భావిస్తారు అనేది చర్చ. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే కాదు. ఏ రాష్ట్రంలో ఉన్న మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, విద్యాశాఖ మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా వాళ్ళ పిల్లల్ని ఎందుకంటే వాళ్ళు వాళ్ళు నడుపుతున్న ప్రభుత్వం పైన వాళ్ళకి నమ్మకం ఉండాలి వ్యవస్థల పైన. ఎందుకుండదు? మిగతా వ్యవస్థల పైన ఉన్నప్పుడు విద్యా వ్యవస్థ పైన, వైద్య వ్యవస్థ పైన ఎందుకు లేదు? స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఒక ముఖ్యమంత్రో, మంత్రో నారా లోకేష్ గారు ఒక ప్రాపర్టీ కొనడు. ఎక్కడికి పోవాలి? ప్రభుత్వ ఆఫీస్ కాబట్టి నేను పోను. ప్రైవేట్ కార్పొరేట్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌కెళ్తా అండ గదా! అక్కడికే పోవాలి రిజిస్ట్రేషన్‌కి. లేదా ఒక కారు కొనుక్కోండి. ఎక్కడికి పోవాలి? ఆర్‌టీఓ ఆఫీస్‌కి పోవాలి. దానికేమైనా ప్రైవేట్ ఉందా? లేదా ఒక తహసీల్దార్ ఆఫీస్‌లో రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి. తహసీల్దార్ ఆఫీస్‌కి పోతారా? ఇంకో దగ్గర పోతారా? ఇవన్నీ గవర్నమెంట్ వ్యవస్థలు అద్భుతంగా పనిచేస్తున్నప్పుడు, ఉపయోగపడుతున్నప్పుడు విద్యా, వైద్య వ్యవస్థలో ఎందుకు మనం ఉపయోగించుకోవట్లే మన ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నాయకులు? మీకు పనికిరాని విద్యా వ్యవస్థ పేద పిల్లలకి ఎట్లా పనికొస్తదని అద్భుతంగా ఉంటది. ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ అని చెప్తున్నారు. మీ పిల్లలకి పనికిరాని విద్యా వ్యవస్థ, మీ పిల్లలకి పనికిరాని స్కూళ్ళు, మీ పిల్లలకి పనికిరాని వ్యవస్థ వేరే వాళ్ళ పిల్లలకి, మంది పిల్లలకి ఎట్లా పనికొస్తది? దాన్నెట్లా మీరు చెప్పాలని జస్టిఫికేషన్ చేసుకుంటారు. అది నైతికత. ఎట్లా అయిద్ది? ఇది డ్రాప్ ఔట్స్ దృష్టి పెట్టాలట. ఇక రకరకాలు చెప్పారు నారా లోకేష్ గారు. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. హ్మ్. దేశానికి ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ ఉండాలట. ఇదే మన నారా లోకేష్ గారు చెప్పిన దాన్నే దిశ పేపర్‌లో దేశానికి ఆదర్శం. ముందు మీరు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ప్రజలు అడుగుతుంది. రైట్. నిన్న సుప్రీం కోర్ట్ ఒక సంచలనమైన ఆర్డర్ ఇచ్చింది. దేశంలో జనగణన జరుగుతుందా? జనగణనలో కులగణన సబబే. దేశంలో జరిగే జనగణనలో కులాలు అడగొద్దు అని చెప్పి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏశారు సుప్రీం కోర్ట్‌లో కొంతమంది. కులాల వారీగా లెక్కలు తీయటం ఏంటి అని. దానిపైన సుప్రీం కోర్టు ఏమైతుంది? కులాలు లెక్కలు తీస్తే తప్పేంటి? ఉన్నాయి గదా కులాలు. ఈ దేశంలో కులాలు లేకుండా లేవు. కుల సర్టిఫికేట్‌లు తీసుకోకుండా ఉండట్లే. కులాల వారీగా రిజర్వేషన్‌లు తీసుకోకుండా ఉండట్లే. కులాల వారీగానే సాక్షాత్తు పార్లమెంట్ అసెంబ్లీలో అంటే చట్టాలు చేసే చట్టసభల్లోనే కులాల వారీగా రిజర్వేషన్‌లున్నాయి. ఎస్సీలకి, ఎస్టీలకి రిజర్వేషన్‌లున్నాయి. అటువంటప్పుడు కులాలు తెలుసుకుంటే తప్పేంటి అని సుప్రీంకోర్టు సంచలనమైన ఆర్డర్‌నిచ్చింది. దాని ప్రకారం రేపు జరగబోయే సెన్సెస్‌లో మొత్తం జనాభాలో ఏ కులం ఎంతుందనేది లెక్కలు తెలుస్తాయి. ఆ కులాల వారీగా జనాభా లెక్కలు తెలిసిన తర్వాత ఈ దేశంలో 75, 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ కులం ఎంత సంపదని తీసుకుంది దేశం నుంచి, ఏ కులం ఎంత ప్రతిఫలాన్ని తీసుకుంది, ఏ కులం ఎంత అధికారాన్ని చెలాయించింది, ఏ కులం ఈ దేశం పైన పెత్తనం చేసింది, ఏ కులం బలైపోయింది, ఏ కులం అణగదొక్కబడ్డది, ఈ మొత్తం విషయాలు బయటకొస్తాయన్నమాట. అవి బయటకొస్తాయని ఇక నానా రకాల యాగి చేసి, లేదు లేదు అది ఎట్లా తీస్తారు అని చెప్పి కోర్టుకి పోతే కోర్టు చాలా క్లారిటీగా ఇచ్చింది.
కులాల వారీగా మనం రిజర్వేషన్లు తీసుకుంటున్నప్పుడు ఈడబ్ల్యూఎస్ అని తీసుకున్నాడు 10%. ఈడబ్ల్యూఎస్ 10%, ఎస్సీలకి పర్సెంటేజ్, ఎస్టీలకు పర్సెంటేజ్, బీసీలకు పర్సెంటేజ్ ఇయన్నీ కులాల వారీగానే ఉన్నాక చదువులో, విద్యలో, చట్టసభల్లో అన్ని కులాల వారీగా ఉన్నాక కులాల లెక్కలు తీస్తే తప్పేంటి? అంటే తప్పు గాదు గానీ తెలుసు వాళ్ళకి. కానీ ఒకసారి కులాల లెక్కలు తీసిన తర్వాత దేశంలో ఒక విప్లవం వస్తది. ఒక మార్పొస్తది. రాజకీయాలు మారిపోతాయి. ఈ దేశంలో కొద్దిమంది అంటే తక్కువ పర్సెంటేజ్ ఉన్న కులాల చేతిలో రాజ్యాధికారం ఉంది. అదంతా పేక మేడలకు కూలిద్ది. అదనమాట ఈ బాధంతా. ఇది కులగణన సబబే అని చెప్పి నిన్న సుప్రీం కోర్ట్ చెప్పింది. ఇది ఒక వార్తనిచ్చారు 'దిశ' పేపర్‌లో. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.